కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం నాడు బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వీరు విప్ను ధిక్కరించి బీజేపీకి ఓటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ వీరిపై అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విప్ ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేసింది. ఇక ఈ 6 ఎమ్మెల్యేల విషయానికొస్తే సుధీర్ శర్మ, ఇంద్రదత్ లఖన్పాల్, రవి ఠాకూర్, చైతన్య శర్మ, రాజేందర్ రాణా, దేవేందర్ కుమార్ భుట్టోలున్నారు. వేటుపడ్డ 6 ఎమ్మెల్యేలు ఢిల్లీలో శనివారం నాడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సెషన్ వరకు వీరిని కొనసాగించి సభలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత వీరిపై అనర్హత వేటు వేసింది. కాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ కాంగ్రెస్ శాసన సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. వీరి రాకతో హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ మరింత బలపడుతుందన్నారు. అదే సమయంలో ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల ఆగ్రహం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచక జరిగిపోతున్నాయి. 3 ఇండిపెండెంట్ సభ్యులు ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కు మద్దతు పలికారు. గత వారం రోజుల నుంచి వారితో పాటు అనర్హత వేటుపడిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. శుక్రవారం నాడు వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శనివారం నాడు బీజేపీలో చేరారు. 3 ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్, ఆశీష్ శర్మ, కేఎల్ ఠాకూర్లు సిమ్లాలో తమ రాజీనామా పత్రాన్ని విధానసభ సెక్రటరీ యశ్పాల్ శర్మకు సమర్పించారు. తాము 3 కలిసి బీజేపీలో చేరుతున్నామని చెప్పారు. గతంలో తాము కాంగ్రెస్ కు మద్దతు తెలిపామని, అయినా తమకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లభించలేదని వారు వాపోయారు. తమ నియోజకవర్గాల్లో రోజువారీ కార్యకలాపాలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు వాపోయారు. అందుకే తాము బీజేపీలో చేరుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడ్డ తర్వాత 68 మంది సభ్యులు గల సభలో సభ్యుల సంఖ్య 59కి దిగి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్